చంద్రబాబు నాయుడు గారు 2019 ఎన్నికలకు ముందు ఏం పని చేశారో అదే పని ప్రస్తుతం షర్మిల చేస్తుంది. అప్పుడు జగన్కి వ్యతిరేకంగా అట్లాగే కేంద్రానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున విరుచుకుపడుతూ ఈ రెండు పనులు చంద్రబాబు గారు చేసుకొచ్చారు. ధర్మ పోరాటాలు, న్యాయ పోరాట దీక్షలు సాగిస్తూ వచ్చారు. ఆ తర్వాత సరే తెలుగుదేశం పార్టీ అంతకుముందు ఉన్నటువంటి సీట్ల నుంచి 23కి పరిమితమైంది. ఏది జరిగింది లేదు. ప్లస్ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కోసం ట్రై చేస్తున్నటువంటిది చూస్తున్నాం. ఇప్పుడు చూస్తే షర్మిల ఓ పక్కన ఆ పార్టీ గెలిచేది లేదు, చచ్చేది లేదు, డిపాజిట్లు వస్తే గ్రేటు, అట్లాంటి పార్టీ తరపున ప్రస్తుతం ఓ పక్కన ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీకి వ్యతిరేక పోరాటం, జాతీయ స్థాయిలో హోదా కోసం దీక్ష అన్నటువంటిది, ఢిల్లీలో హోదా కోసం దీక్షకి ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. చేస్తూ ఉండండి, మంచిదే కదా, ఏదో ఒకటి తలా ఓ రాయేస్తూ ఉండండి, ఏదో ఒక ప్రయోజనం రాష్ట్రాన్ని నెరవేరుతుందని అనుకోవచ్చు. సేమ్ టైం షర్మిల ఢిల్లీలో యాత్రలు ఇవన్నీ కూడా నాడు బాబు ఏ కార్యాచరణ అయితే చేశారో సేమ్ కార్యాచరణ ఇప్పుడు షర్మిల చేస్తుంది. జస్ట్ అదొక కాపీ పేస్ట్ అనమాట.